వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిడ్స్కి సంబంధించి ఇదివరకు ఎస్ఆర్కేవిఎం యాప్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకునే వారం ప్రస్తుతము బయోమెట్రిక్ అథెంటికేషన్ని తొలగించి దాని స్థానంలో ఓటీపీ అథెంటికేషన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే ఆ విద్యార్థి యొక్క పేరెంట్స్ ఇచ్చినటువంటి యూడైఎస్ పోర్టల్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము ఎస్ఆర్కేవిఎం కిడ్స్కి సంబంధించినటువంటి అథెంటికేషన్ని పూర్తి చేయవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ ఓటీపీ అథెంటికేషన్ చేయడానికి మనకు ఈ లీప్ యాప్ ద్వారా మనం చేయవలసి ఉంటుంది. లీప్ యాప్ ద్వారా చేసినప్పటికీ మనకు ఎస్ఆర్కేవిఎం యాప్ కూడా మన మొబైల్లో ఉండవలసిందే. సో మనము ప్లేస్టోర్ నుంచి ఎస్ఆర్కేవిఎం యాప్ని లేటెస్ట్ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ యాప్ను మనము డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అలాగే లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ కూడా మన యొక్క మొబైల్లో ఉండాలి. సో ఇప్పుడు మనము లీప్ యాప్ని మొదటగా ఓపెన్ చేయాలి. లీప్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. సో డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత గవర్నెన్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత సమగ్ర శిక్షను సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కనిపిస్తూ ఉంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో మన మొబైల్లో ఎస్ఆర్కేవిఎం యాప్ ఉంటేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మాడ్యూల్స్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన పాఠశాలలో ఉన్నటువంటి తరగతి వారీగా విద్యార్థులు మనకు రావడం జరుగుతుంది. సో మనము ఒక తరగతిని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విద్యార్థుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక విద్యార్థిని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాటంలో కనిపిస్తుంది జనరేట్ ఓటీపీ అని చెప్పి. సో ఈ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ విద్యార్థి యూడైఎస్ పోర్టల్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ విద్యార్థికి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో వారి యొక్క పేరెంట్స్కి ఫోన్ చేసి ఈ ఓటీపీని కనుక్కొని ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అథెంటికేషన్ అనేటువంటిది పూర్తవుతుంది. సో ఈ విధంగా మనము ప్రతి విద్యార్థికి ఓటీపీ అథెంటికేషన్ ద్వారా మనము ఎస్ఆర్కేవిఎం కిడ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఓటీపీ కనుక రాకుంటే ఇక్కడ మనకు రీసెండ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో ఆ రీసెండ్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు సెకండ్ టైం అనేటువంటిది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎస్ఆర్కేవిఎం డిస్ట్రిబ్యూషన్ని అందరికీ ఓటీపీ ద్వారా కంప్లీట్ చేయవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.